అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ సభ్యత్వాల కార్యక్రమంలో పర్మనెంట్ సభ్యత్వాలు ఇవాళ ఒక 30 సభ్యత్వాలు చేస్తున్నాము. వచ్చే రోజుల్లో ఇంకా పర్మనెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అన్ని కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీ సభ్యత్వాలు అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవడానికి అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ, అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్లైనా కానివ్వండి, అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యత్వాలు జరుగుతున్నాయి. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం. నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను. వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది. నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్ గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము. అలాగే ఇవాళ కలెక్టర్ గారిని, స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి, అలాగే పోలవరం ఇన్ఛార్జిని కూడా, పోలవరం డ్యామ్ ఇన్ఛార్జిని కూడా అక్కడ ఇది వేసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం. నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవియన్సెస్ లో ఎక్కడికి పోయినా కూడా, ఈవెన్ కలెక్టర్ గ్రీవియన్సెస్ లో అయినా కానివ్వండి, అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికైనా కానివ్వండి, పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఈ పోలవరంలో. ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అసలు ఏమేం సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ ని. ఆ మీటింగ్ లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్ని కూడా తెలుసుకుంది. అవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్ లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఈవెన్ పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం. అలాగే వచ్చే వారమైనా సీఎం గారు వచ్చే ప్రోగ్రాం ఉంది. పోలవరం డ్యామ్ ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలనేది మా ప్లానింగ్. బట్ అది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చే రోజుల్లో పోలవరంకి వచ్చిన తక్షణమే ఆయన కూడా అనౌన్స్ చేస్తారు. ఎప్పటికెల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని కూడా తెలుపుతామని మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఏలూరులో ఒక ఇండస్ట్రీ, ట్రేడింగ్ సంబంధించిన ఇండస్ట్రీ వచ్చే జనవరిలో స్టార్ట్ చేయబోతున్నామని మీ అందరికి తెలుపుతున్నాం. ఒక కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఆ ఇండస్ట్రీ కూడా వచ్చే రోజుల్లో జనవరి అయినా ఫిబ్రవరిలోనా ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నామని మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నిన్న కూడా సెక్రటరీ గారిని, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సెక్రటరీ గారిని కూడా కలిసాము. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ మాకు కూడా చాలా వరకు ఏలూరుకి ఇండస్ట్రీస్ కావాలని అడుగుతున్నాం. అలాగే నిన్న కూడా ఒక 2 ఇండస్ట్రియలిస్టులను కూడా కలిసాము. ఏలూరులకి ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ఫుల్ ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక్క రోజుతో అయిపోదు, చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆంధ్రాకి ఇప్పుడిప్పుడే కొంచెం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వల్ల ముందుకు వస్తున్నారు. అలాగే ఇవాళ ఒక ఇండస్ట్రీ వాళ్ళు రావడానికి పాజిటివ్ చూపించారు. వాళ్ళ ఫౌండేషన్ కూడా ఏమని వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా వచ్చే జనవరి ఫిబ్రవరి ఎలా వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా చూసుకుంది. వాళ్ళు కూడా అప్పుడే ఇవాళ వచ్చి అన్ని కూడా వాళ్ళు అప్పుడే ల్యాండ్లు అన్ని చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉన్నారు. మేము ఇండస్ట్రీస్ తీసుకొని రావాలనేది మా టార్గెట్. ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని రావడం వల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే రాష్ట్రంలో కూడా లోకేష్ గారు వల్ల ఇవాళ మీరు చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 65,000 కోట్లు ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆ ఇండస్ట్రీస్ ఒక్కొక్క ఇండస్ట్రీస్ వచ్చి 150 కోట్ల నుంచి 130 కోట్లు ఇండస్ట్రీస్, ప్రతి ఒక్కటి 500 ఇండస్ట్రీలు పెడుతున్నారు 65 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో. ఆ ఇండస్ట్రీస్ కూడా వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో 2.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నారు. అలాగే ఇవాళ మీరు చూస్తే నిన్న ఎన్టీపీసీ వాళ్ళు కూడా వచ్చారు. ఎన్టీపీసీ వాళ్ళు కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్ పెట్టాలని వాళ్ళు కూడా 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇవాళ మీరు చూస్తే రాష్ట్రం పాజిటివ్ గా ముందుకు పోతుంది. ఇవాళ మీరు చూస్తే రోడ్లన్నీ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. ఇవాళ పోలవరంలో అయినా కానీ
పోలవరంలో కూడా చాలా రోడ్ల వరకు పంచాయతీ రోడ్లు ఉన్నాయి. ఆ పంచాయతీ రోడ్లు అన్ని కూడా అవన్నీ కూడా మేము డీటెయిల్స్ తీసుకున్నాం. ఒక ఓల్ పార్లమెంట్ లో పంచాయతీ రోడ్లకు సంబంధించి 90 కోట్లు నిధులు అవసరం ఉన్నాయి పంచాయతీకి సంబంధించి. అలాగే డిప్యూటీ సీఎం గారిని కలిసి వాళ్ళకు కూడా ఈ పంచాయతీ రోడ్లు కూడా బాగు చేయాలని వాళ్ళని కూడా అడుగుతున్నాం. అలాగే R&B డిపార్ట్మెంట్ కి మోర్త్ కు సంబంధించి ఎవ్రీ మార్చ్ కి మోర్త్ లో కూడా ఒక 100 కోట్లు ప్రతి పార్లమెంట్ లో ఇస్తుంటారు. మన మోర్త్ రోడ్స్ సంబంధించి సెక్రటరీ గారిని కలిసాము, మోర్త్ కి సంబంధించి చైర్మన్ గారిని కలిసి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ రిప్రజెంటేషన్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా పోవాల్సి ఉంది. రోడ్లకు సంబంధించి ప్రతి పార్లమెంట్ లో ఒక 15 కోట్లకి ఒక్కొక్క రోడ్ల కింద ఆల్మోస్ట్ అన్ని 7 పార్లమెంట్లు కలిపి ఒక 100 కోట్ల రోడ్లు అక్కడ కూడా పెడుతున్నాము. ఈ రోడ్లు అన్ని కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు అసెంబ్లీలో, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ PPP మోడల్లో రోడ్స్ డెవలప్మెంట్ కి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఈస్ట్ వెస్ట్ లో చేస్తామని చెప్పారు. అది అందరు అక్సెప్ట్ చేశారు. ఇవాళ వచ్చే రోజుల్లో ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే రోడ్ల మీద కూడా దృష్టి పెట్టాము గవర్నమెంట్. రోడ్లన్నీ కూడా వచ్చే పండగకెల్లా మరమ్మతులు చేయబోతున్నామని మీ అందరికి చెప్తున్నాం. సంక్రాంతి పండగకెల్లా అన్ని రోడ్లు ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాల్సి ఉందో అన్ని మరమ్మతులు చేస్తున్నామని మీ అందరికి చెప్తున్నాం. ఇవాళ జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్ అయితే దారుణంగా ఉంది. అది కూడా మరమ్మతుల పనులు రేపు ఎల్లుండి నుంచి కాంట్రాక్టర్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే అన్ని రోడ్లు కూడా మనకి 26 కోట్లు మనకి మరమ్మతుల గురించి పార్లమెంట్ లో శాంక్షన్ అయింది. ఆ అన్ని మరమ్మతుల పనులన్నీ కూడా ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయని మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే ఈసారి వచ్చే పార్లమెంట్ సెషన్ లో కూడా ఇక్కడ మనకి కోకో ఫార్మర్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక సిస్టమేటిక్ గా జోన్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ పెట్టడానికి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉండే ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు కోకో ఫార్మర్స్ కి. ఆ కోకో ఫార్మర్స్ కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడికే రావడానికి జోన్స్ ఫామ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడడానికి అవి కూడా పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. అలాగే ఇక్కడ రైల్వే సమస్యలు ఎప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. అవి కూడా ఈసారి 0 hours లో అయినా కానీ వచ్చే రోజుల్లో పార్లమెంట్ లో ఈ రైల్వే సంబంధించిన ట్రైన్స్ చాలా వరకు మన దగ్గర స్టాప్ లేకుండా పోతున్నాయి. అలాగే నూజివీడులో రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, పార్లమెంట్ లో కూడా మాట్లాడుతున్నాం దాని గురించి. అలాగే అలాగే వాళ్ళ ఈ మన అక్వా రైతులకు సంబంధించి కూడా మేము దాన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ లో కూడా వాళ్ళకి ఫ్రీగా హ్యాండిల్ చేసుకోవడానికి అవి కూడా ఒక సిస్టమేటిక్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక సిస్టమ్ గా కల్కట్టాలో వాళ్ళకి ఉండే ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ మన దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని అడుగుతున్నాం. వాళ్ళకు కూడా అక్వా రైతులకు కూడా అది కూడా బెనిఫిషియల్ గా ఉంటుంది. దానివల్ల వాళ్ళకు కూడా కొంచెం ఈ ఇంపోర్ట్ వల్ల ఎక్స్పోర్ట్ వల్ల అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కూడా కొంచెం క్లియరెన్సెస్ అన్ని కూడా ఈజీగా వచ్చేట్లు వాళ్ళకు కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లలో ఎక్కడ కానీ ఇబ్బంది కలగకుండా క్రియేట్ చేయడానికి వాళ్ళకు ఒక జోన్ లాగా నీట్ గా క్రియేట్ చేయడానికి అది కూడా టేకప్ చేస్తున్నాం. అలాగే స్కిల్ సెన్సస్ గురించి అప్పుడే మన రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ గురించి కూడా టోటల్ గా స్కిల్ సెన్సస్ జరుగుతుంది. ఈ స్కిల్ సెన్సస్ జరిగిన తక్షణమే మనకి ఆ స్కిల్ సెన్సస్ రిపోర్ట్ వస్తే అసలు మన దగ్గర యువత ఉన్నారు, యువతకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎలాంటి ఏంటి అనేది అవన్నీ కూడా లోకేష్ గారు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం పార్లమెంట్ లో స్కిల్ సెన్సస్ గురించి మనమే మాట్లాడాం. ఇవాళ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే స్కిల్ సెన్సస్ గురించి కూడా స్టార్ట్ చేశారని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఏలూరు ప్రజలు కూడా తెలుపుతున్నాను, మీకు ఎలాంటి సమస్య ఉన్నా పార్లమెంట్ లో మాట్లాడాల్సినవి ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాకు వాట్సాప్ లో అయినా కానీ లేకుంటే మీరు ఆఫీస్ లో దానికి సంబంధించి పార్లమెంట్ లో మాట్లాడించి రిప్రజెంటేషన్లు మీరు ఆఫీస్ లో ఇస్తే దానికి ఆ సమస్యల గురించి పార్లమెంట్ లో కూడా మాట్లాడతానని మీ అందరికి తెలుపుతున్నాను. ఎలాంటిది ఉన్నా కూడా మీరు అందరూ కూడా ఇవాళ మా ఆఫీసు ఎంపీ ఆఫీసు ఏలూరులో ఆఫీస్కి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎలాంటి సమస్య ఉన్నా కూడా అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా పంపిస్తున్నారు. అలాగే కొన్ని సెంట్రల్ కి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే నా నోటీసుకు కూడా తీసుకొని రండి. అవన్నీ కూడా సాల్వ్ చేసి
ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక సిస్టమ్ పెట్టి అన్ని కూడా సాల్వ్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఎక్కడ కానీ సమస్యలు ఉండేటి ఎన్నో 5 ఏళ్ళు ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. అవన్నీ కూడా ఇంకా ఉండే సమస్యలు అన్ని కూడా మన ఆఫీస్ లో మీరు ఎప్పుడు కూడా వచ్చి మీ సమస్యలు పెట్టుకొని సాల్వ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టాం. మీరు ఎవరైనా కానీ సమస్యలు ఉంటే నా దగ్గరికి తీసుకొని రావాలని మీ అందరికి తెలుపుతూ అందరికీ నమస్కారాలు, మరిన్ని వీడియోస్ ధన్యవాదాలు. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.